ఈరోజు మనం ఒక చిన్న కోడలు, ప్రేమగల అత్తయ్య, ఇంకా ఒక కుటుంబం గురించి హృదయాన్ని తాకే కథ వినబోతున్నాం. ఒక అందమైన పల్లెటూరిలో సావిత్రమ్మ అనే అత్తయ్య ఉండేది. బయటకు కాస్త కఠినంగా కనిపించినా ఆమె మనసు మాత్రం వెన్నలా మృదువుగా ఉండేది. ఆమెకు 2 కోడళ్ళు. పెద్ద కోడలు లక్ష్మి చాలా బాధ్యతగా ఉండేది. చిన్న కోడలు చిన్ను మాత్రం అమాయకం, తిండి అంటే ప్రాణం. ఒక ఉదయం చిన్ను కాఫీ తాగుతూ హాల్లో కూర్చుంది. అప్పుడు వంటింట్లోంచి మంచి వాసన వచ్చింది. అత్తయ్య ఈరోజు ఏమి చేస్తున్నారో అని ఆసక్తిగా లేచి కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ సావిత్రమ్మ వేడి వేడి దోసెలు వేస్తూ కనిపించింది. బంగారు రంగులో కరకరలాడుతున్న దోసెలు చూసి చిన్ను కళ్లలో ఆనందం మెరిసిపోయింది. అది గమనించిన సావిత్రమ్మ నవ్వుతూ, "రా అమ్మా చిన్ను, దోసె తింటావా?" అని అడిగింది. చిన్ను వెంటనే కూర్చుంది. 1 దోసె, 2 దోసెలు, 5 దోసెలు, చివరకు ఏకంగా 10 దోసెలు తినేసింది. ఇది చూసిన పెద్ద కోడలు లక్ష్మి ఆశ్చర్యపోయింది. అయ్యో, దీనికి తిండి విషయంలో కాస్త బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకుంది. కొన్ని రోజుల తర్వాత సావిత్రమ్మ తన పెద్ద కూతురికి పంపాలని ప్రత్యేకంగా కర్జికాయలు చేసింది. ఎంతో ప్రేమగా 300 కర్జికాయలు చేసి పెద్ద డబ్బాలో పెట్టింది. ఇవన్నీ రేపు నా కూతురికి పంపాలి అని అనుకుంది. ఆ రోజు మధ్యాహ్నం చిన్ను కిచెన్లోకి వెళ్ళింది. లోపల కర్జికాయలు వరుసగా కనిపించాయి. చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన తీపి అది. ఒక్కటి తింటే ఏమవుతుంది అనుకుంది. 1 2 అయ్యాయి, 2 10 అయ్యాయి, 10 50 అయ్యాయి. తెలియకుండానే సగం కర్జికాయలు తినేసింది. లక్ష్మి అది చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే సావిత్రమ్మ దగ్గరకు వెళ్ళి, "అత్తయ్య, చిన్ను ఇలా తింటూ ఉంటే ఇంట్లో ఉన్నదంతా కరిగిపోతుంది. మీరు కాస్త మందలించాలి" అని చెప్పింది. సావిత్రమ్మ కోపంగా చిన్నుని పిలిచింది. "చిన్ను, ఇన్ని కర్జికాయలు ఎందుకు తిన్నావమ్మా? ఇలా ఆశగా తినడం మంచిది కాదు" అని మందలించింది. అది విన్న చిన్ను చాలా బాధపడింది. ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి కూర్చొని ఏడవసాగింది. కొద్దిసేపటికి ఆమె భర్త రాఘవ్ వచ్చాడు. "చిన్ను, ఎందుకు ఏడుస్తున్నావు?" అని ప్రేమగా అడిగాడు. చిన్ను కన్నీళ్లు తుడుచుకుంటూ, "నేను చిన్నప్పుడు చాలా పేదరికంలో పెరిగాను రాఘవ్. పండగ రోజుల్లో కూడా మా ఇంట్లో తినడానికి ఏమీ ఉండేది కాదు. పక్కింట్లో వాళ్లు కర్జికాయలు, అరిసెలు చేసుకుంటే చూస్తూ ఉండేదాన్ని. కానీ తినే అదృష్టం ఉండేది కాదు. ఇప్పుడు అవన్నీ కనిపిస్తే నాకు తెలియకుండా తినాలనిపిస్తుంది" అని ఏడుస్తూ చెప్పింది. ఈ మాటలన్నీ బయట నిలబడి సావిత్రమ్మ వింటోంది. చిన్ను చిన్నప్పటి బాధ విని ఆమె కళ్లలో నీళ్లు వచ్చాయి. తాను తొందరపడి మందలించినందుకు బాధపడింది. వెంటనే లక్ష్మిని పిలిచి, "మనిషి చేసిన పనిని మాత్రమే చూడకూడదు. ఆ పని వెనుక ఉన్న బాధను కూడా అర్థం చేసుకోవాలి" అని చెప్పింది. ఆ తర్వాత చిన్ను దగ్గరకు వెళ్ళి, "అమ్మా, నన్ను క్షమించు. నీ చిన్నప్పటి కష్టాలు నాకు తెలియవు. ఇక నుంచి నీకు నచ్చినవి అడిగి తిను. ఈ ఇల్లు నీ ఇల్లు" అని ప్రేమగా చెప్పింది. మరుసటి రోజు సావిత్రమ్మ మళ్లీ కర్జికాయలు చేసింది. ఈసారి చిన్నుని పక్కనే కూర్చోబెట్టి, "ఇవి నీ కోసము ఉన్నాయి అమ్మా" అని చెప్పింది. చిన్ను ముఖంలో ఆనందం వెలిగిపోయింది. మనిషి చేసిన తప్పును చూసి తీర్పు చెప్పడం సులభం. కానీ ఆ తప్పు వెనుక ఉన్న బాధను అర్థం చేసుకోవడం గొప్ప విషయానికి. ప్రేమ, అర్థం చేసుకునే మనసు ఉన్న చోట కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.